Hi friends, welcome back. Welcome to Teja Telugu. Friends, Amazon and Flipkart sales already start అయిపోయినాయి. హోప్ మీరు అనుకున్న ప్రైస్ రేంజ్లో మీకు అనుకున్న ప్రొడక్ట్స్ దొరికిందని చెప్పేసి అనుకుంటున్నా. నాకైతే మస్తుగా దొరికింది. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్గా ప్లాన్ చేస్తున్నాను కొనాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే నేను అనుకున్న ప్రైస్ రేంజ్లో నాకు దొరకలేదు, కానీ కొంతవరకు అయితే తగ్గింది. హ్యాపీగా సాటిస్ఫైడ్గా నేను కొనేసాను. నేను ఏమేమి కొన్నాను అండ్ ఏ ప్రైస్ రేంజ్కి వచ్చిందని చెప్పేసి నేను యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో దీని అన్బాక్సింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇప్పుడు మనకి డీల్స్ చాలా మస్తుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఓకే ఇవి కాంప్రమైజ్డ్గా ఉన్నాయి కదా కొందామని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కదా అని చెప్పేసి ఇప్పుడే నేను ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో అయితే సపరేట్గా ఉంటుంది, హ్యాపీగా చేస్తాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ప్రైజెస్ కొంచెం డ్రాప్ అయినాయి కాబట్టి కొంచెం మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొనాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి యాక్చువల్గా నేను ఏం కొందాం అనుకున్నానంటే స్టూడియో లైట్స్ కొందామని చెప్పేసి అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. మంచిగా లైట్స్ కొనాలి అని చెప్పేసి. బేసిక్గా ఏంటంటే దానికి కొంచెం బేసిక్స్ ఉండాలి. స్టూడియో లైట్స్ ఏ విధంగా పెట్టాలి, కిల్ లైట్ అంటే ఏంటి, ఫిల్ లైట్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ లైట్ అంటే ఏంటి, బ్యాక్ డ్రాప్ లైట్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఫ్యూచర్లోని ఇప్పుడు నాకైతే అవేవి లేవు కాబట్టి నేను దాని మీద వీడియో చేయట్లేదు, కానీ ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లోని అట్లాంటివి ఏమైనా వస్తే గ్యారంటీగా నేను వీడియో చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను కదా, ఇవి వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా నేను కొన్న లైట్స్ వచ్చేసరికి ఫిల్ లైట్ కోసం రెండింటి కోసం నేనైతే పర్చేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్గా నాకు ఫిల్ లైట్ ఇంకా అవైలబుల్గా లేదు. అంటే నేను అనుకున్న ప్రైస్ రేంజ్ నాకైతే దొరకలేదు. బట్ ట్రై చేస్తాను. ఇంకా టైం ఉంది కదా, ఇంకో 4-5 డేస్ ఉన్నాయి కదా ఈ సేల్స్. ఈ 4-5 డేస్లో ఏమైనా ప్రైస్ డ్రాప్ అయితే మాత్రం నేను పర్చేస్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేస్తే మీకు ఇప్పుడైతే ప్రెజెంట్ చెప్పేస్తాను నేను ఏమేమి పర్చేస్ చేయాలనుకున్నాను. ఇన్ కేస్ మీకు కూడా తగ్గిందని మీకు అనిపిస్తే ఆ తర్వాతైనా మీరు కొనుక్కోండి. నేను కింద లింక్స్ పెట్టేస్తాను. యాక్చువల్గా మీకు ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది చూడండి పక్కన. ఇది నేను వచ్చేసరికి మీకు ఇక్కడ డేట్ కూడా కనిపిస్తుంది కదా, 26/11 నేనైతే ఈ ప్లాన్ చేశాను నేను. బట్ అప్పటికి కొంతకాలం పాస్ పెట్టాను అనమాట. ఎందుకులే తర్వాత కొందాంలే, 1000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత కొందాంలే అనుకొని అలా లాస్ట్ 6 మంత్స్గా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ప్లాన్ చేసి ఇంకా తగ్గితే బాగుంది అని చెప్పేసి ఇంకా వెయిట్ చేసి ఫైనల్గా అయితే నాకు తగ్గింది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కీ లైట్ కోసం నేనేమో కొన్ని ఇలా యూజ్ చేశాను. ఫిల్ లైట్ కోసం కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ డ్రాప్లోనే మనకి ఏంటి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇట్లాగా కాకుండా ఒక ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్యాక్ డ్రాప్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఫోకస్డ్గా నా మీద ఫోకస్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను బ్యాక్ డ్రాప్ అనేది బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపితే నాకు అప్రాక్సిమేట్గా 5,000 నుంచి 9,000 రూపీస్ అయితే పడుతుంది. నేను అంత ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు. ఒక 5,000 లోపు మనకి వస్తే బాగుందని చెప్పేసి నేనేమో ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఒక మాదిరిగా అనుకోకుండా తగ్గడం అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను ఏమేమి కొన్నాను, ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి. ఇక్కడ మీకు కీ లైట్లోని మీకేమో సాఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా. బేసిక్గా సాఫ్ట్ బాక్స్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి నేను అప్పుడు చూసేటప్పుడు ఇది 1,400 రూపీస్ ఉంది. బట్ ఇప్పుడు నాకు ఇది ఏమో 999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట గ్రేట్ ఇండియన్ సేల్లోని. ఇది వచ్చేసరికి మనకి డిజిటెక్ నేను చాలా ప్రొడక్ట్స్ నేను చూశాను, కొన్ని అన్బాక్సింగ్ చేశాను, ట్రైపోస్ట్ చేశాను, తర్వాత వైర్లెస్ మైక్ కూడా చేశాను. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తగ్గితే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. డిజిటెక్ చాలా మంచి కంపెనీయే. ఇంకా కావాలి అని అంటే మనకి ఇంకా మంచిగా గోడెక్స్ అని చెప్పేసి ఉన్నది. ఇవి కొంచెం ప్రీమియంగా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతానంటే ఇవి కూడా మనకి మస్తు సేల్స్ అయితే ఉన్నాయి. సేల్స్లో మస్తుగా దొరుకుతున్నాయి. ఇది వచ్చేకి యాక్చువల్గా 1,500 రూపీస్కి ఇది దొరుకుతుంది అనమాట. ఇది మనకి యాక్చువల్గా 1,790 రూపీస్ ఉంది కదా. ఇన్ కేస్ మీరు ఇది కావాలంటే తీసుకోవచ్చు. బట్ నాకు ఇదైతే ఓకే అనిపించింది డిజిటెక్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఈ వీళ్ళ తాలూకా బ్రాండ్స్ కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది వీళ్ళ తాలూకా ప్రోడక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇది ఒకటి నేను చూస్ చేసుకున్నాను. దీన్ని ఆర్డర్ కూడా పెట్టేశాను. ఇది 999కి వచ్చింది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని లోపల మనకేమో ఒక బల్బ్ హోల్డర్ రావాలి. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి బల్బ్ హోల్డర్ కాకుండా మీకు ఈ విధంగా దీన్ని ఏమంటారంటే చిప్ ఆన్ బోర్డ్ అంటారండి, COB అని చెప్పేసి అంటారు. ఒక చిప్ లాగా ఉంటుంది అనమాట. అది
మనకి 1000 వాట్స్ అయితే 1000 వాట్స్, 980 వాట్స్ అయితే 980 వాట్స్ ఉంటుంది. అదైతే ఇంకా మనకి హోల్డర్లు ఇళ్ళలో ఏమి ఉండదు, డైరెక్ట్ అదే ఉంటుంది. బట్ అది ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట, 4000 5000 ఆ రేంజ్లో ఉంటుంది. సో అంత ఇన్వెస్ట్ ఓన్లీ లైట్ కోసం నేను అంత ఇన్వెస్ట్ చేయాలని నాకు అనిపించలేదు. సో ఈ ప్రెసెంట్ ఏంటంటే టెంపరీగా అండ్ అవుట్పుట్ మంచిగా మస్తుగా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇవి చూస్ చేసుకున్నాను. ఈ బల్బ్ హోల్డర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ బల్బ్ హోల్డర్ వచ్చేసరికి ఇఫిన్ నుంచి, ఇది కూడా మంచి కంపెనీ. వీళ్ళు కూడా మనకేమో ఈ సాఫ్ట్ బాక్స్లు, తర్వాత మనకేమో బ్యాక్ డ్రాప్స్ గట్రా వీళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది మనకేమో, ఈ 9 ఫీట్ వైర్ తో వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసరికి 449 రూపీస్. యాక్చువల్గా నేను ఇక్కడ 430 రూపీస్ అనుకున్నాను, కానీ ఇది యాక్చువల్గా పెరిగింది ఇది. బట్ ఏంటంటే ఇంకా నేను ఇంకా వేస్ట్ చేయాలనుకోలేదు, టైం వేస్ట్ చేయాలనుకోలేదు. 20 రూపీస్ పెరిగిందని చెప్పేసి పర్చేస్ చేస్తాను, ఇంకా ఆలోచించుకొని పర్చేస్ చేస్తాను. ఇది బల్బ్ హోల్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో ఈ బల్బ్ హోల్డర్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసరికి మనకేమో E27 ఉంటుంది అనమాట. అంటే మనకు లోపల హోల్డర్ అనేది బేసిక్గా మనం ఇలా పెట్టి ఇలా పెడతాం కదా బేసిక్గా. కానీ కొన్ని E27 అనేది స్క్రూ షేప్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఏమో మనం నార్మల్ హోల్డర్ కింద మార్చుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా మార్చుకోవాలన్నమాట. దాన్ని వచ్చేసరికి మనకేమో B22 అని చెప్పేసి అంటారు. ఆ B22లోకి మార్చుకోవాలన్నమాట. ఆ ఫార్మేట్ నుంచి ఈ ఫార్మేట్లోకి మార్చుకోవడానికి ఇది ఉన్నది అనమాట. ఇది వచ్చేసరికి నేనేమో చూసేటప్పుడు ఇది ఎంత ఉందంటే, బల్బ్ కన్వర్టర్ 175 రూపీస్ అయితే ఉంది. బట్ ఇది 104 రూపీస్కి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఇది కూడా పర్చేస్ చేశాను. దీని తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటెక్ కంపెనీది స్టాండ్ అనమాట. ఆ లైట్ కోసం నాకు స్టాండ్ కావాల్సి ఉంటుంది కదా, సో ఆ లైట్ కోసం నేను స్టాండ్ అయితే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి మనకేమో 9 ఫీట్ స్టాండ్ అనమాట. హ్యాపీగా మనం ఎట్లాంటి స్టూడియో, ఎంత పెద్ద స్టూడియోలో అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇది ఆలోచించుకొని నేను పర్చేస్ చేస్తాను. ఇది మనకి అల్యూమినియం అలాయ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకేమో 699 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా ఈ లైట్ స్టాండ్ వచ్చేసరికి నాకు 800 రూపీస్ పడింది. అంటే ఇంతకు ముందు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. బట్ ఇది నాకేమో 600 రూపీస్కే వచ్చేసింది. సో 699 అంటే 700 రూపీస్కి వచ్చేసింది. ఇది నాకు 100 రూపీస్ తగ్గింది కాబట్టి ఇంకా నేను ఇది ఇంకా ఆలోచించుకొని ఇంకా పర్చేస్ చేస్తాను. ఇది కూడా మంచిదే, మనకి డిజిటల్ కంపెనీ కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ 9 ఫీట్ దాకా ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ టోటల్గా కీ లైట్ కోసం నేను పర్చేస్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ నాకు కీ లైట్ వచ్చేసి 2805 రూపీస్ పడింది, కానీ నాకు అప్రాక్సిమేట్గా ఇదేమో 2200 రూపీస్కి నాకు వచ్చింది అనమాట. అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, నాకు 2200 రూపీస్. నేను సరిగ్గా కౌంట్ చేయలేదు, కానీ ఒకసారి మీకు కౌంట్ చేస్తే మీకు క్లియర్ తెలుస్తుంది. అప్రాక్సిమేట్గా 2200 రూపీస్కి అయితే నాకు వచ్చేసింది. సో ఎందుకంటే మంచి ప్రైస్ డ్రాప్ అయితే నాకు అనిపించలేదు అనమాట. ఆల్మోస్ట్ నాకు అప్రాక్సిమేట్గా ఒక 500 నుంచి 600 రూపీస్ నాకు కీ లైట్ మీద తగ్గింది. సో ఇంకా ఆలోచించుకొని కొనిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ లైట్ ఫ్రెండ్స్. ఫిల్ లైట్ వచ్చేసరికి నేను ఏంటంటే నేను 2 ఆప్షన్స్ ఎంచుకున్నాను. ఒకటి సింపెక్స్ అని చెప్పేసి చాలా మంచి కంపెనీ. ఇదిగోండి ఇది అనమాట. ఇది ఏంటంటే రీఛార్జబుల్ బ్రిక్ లైట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది RGB లైట్స్ యూఎస్బితో ఛార్జ్ అవుతుంది అనమాట. CRI 95 ఉంటుంది. చాలా యూట్యూబర్స్ ఇదే యూజ్ చేస్తారు. మనకి దీని మీద డిఫ్యూజర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. చాలా మంచి కంపెనీ ఇది. అంటే RGB అనమాట, అన్ని లైట్స్ ఉంటాయి. మనం ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా నేను కొందామని చెప్పేసి అనుకున్నాను. ఇది నేను అనుకున్నప్పుడు 3700 రూపీస్ ఉంది. బట్ ఇది ఇప్పుడు 3200 రూపీస్ తగ్గింది. బట్ ఇంకా తగ్గితే బాగుంది అనిపించి, ఇంకా తగ్గితే అప్పుడు కొనవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో ఓకే, కానీ ఒక 2900 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో తగ్గితే ఓకే అని చెప్పేసి ఇది పాస్లో పెట్టాను అనమాట. బట్ దీనికి ఆల్టర్నేటివ్ గా నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకేమో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా RGB అని చెప్పేసి, మనం ఇక్కడ బ్రిక్ లైట్స్ అని చెప్పేసి మనం అమెజాన్ లో సెర్చ్ చేస్తే ఇలా చాలా వస్తాయి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇలా చాలా వస్తాయి. ఇవి చాలా చీప్ అనమాట. 500 రూపీస్కే 2 వచ్చేస్తాయి. కొన్ని అయితే ఇంకా తక్కువగా వస్తాయి అనమాట. మనకు ఒక 10-15 వచ్చేస్తాయి. చాలా తక్కువ అమౌంట్కి ఏమో ఇవి RGB లైట్స్. ఇదిగో చూడండి 1650 రూపీస్కి మనకు ఆల్మోస్ట్ 5 ప్యాక్ ఆఫ్ 5 వచ్చేస్తుంది అనమాట. 230 రూపీస్ ఒకటి వచ్చేస్తుంది. ఈ విధంగా చాలా తక్కువకే వచ్చేస్తున్నాయి ఇవేనా అంటే బేసిక్గా ఏంటంటే ఫిల్ లైట్ అనేది జస్ట్ మనకేమో ఒక సైడ్ షాడో రాకుండా ఫిల్ చేయడానికి అనమాట. అది RGB ఉందనుకోండి, సమ్ రెడ్ గ్రీన్ బ్లూ అట్లా ఉందనుకోండి, ఈ విధంగా మీకు ఇమేజ్ కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కొంచెం బాగుంటుంది చూడడానికి. అందుకే నేనేమో ఫిల్ లైట్ RGB పెట్టుకున్నాను. కీ లైట్ లాగా పెద్దది కాకుండా చిన్నగా పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈ రెండిట్లోనే అంటే సింఫెక్స్లోనే ఇందాక చెప్పిన సింఫెక్స్లో
లోని ఆర్ఎల్స్ ఈ లైట్స్ లోని ఏదో ఒకటి చూస్ చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. బట్ ఇవి ఉన్నాయి కదా, వీటి వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పవర్ అన్నది కంటిన్యూస్ గా అందాలి. మరి ఇందాక సింఫెక్స్ లా కాకుండా రీఛార్జబుల్ కాదు. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే జస్ట్ వైర్ లాగా ఇస్తారు, దానికి ప్లగ్ కానీ ఏంటి ఎవరు ఆ ప్లగ్ కూడా మనమే సెట్ చేసుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది నేను పాజ్ లో పెట్టాను, ఇంకా ఫిల్ లైట్ అనేది నేను ఇంకా కొనలేదు. ఇన్కేస్ సింఫెక్స్ అనేది ఈ లోపు ఏమైనా తగ్గితే నేనేమో పర్చేస్ చేస్తాను. వీటి లింక్ రెండింటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఇన్ కేస్ తగ్గితే మాత్రం ఇంక నేను ఆలోచించకుండా పర్చేస్ చేసేస్తాను. లేదు ఇంకా తగ్గలేదు అనుకుంటే మాత్రం ఈ RGB లైట్స్ ఉన్నాయి కదా, తక్కువ అమౌంట్కి వస్తున్నాయి, వాటిని పర్చేస్ చేస్తాను. సో ఈ ఫిల్ లైట్ నేను ప్రెసెంట్ అయితే పాజ్లో ఉంచాను. ఇన్ కేస్ మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయగలను, సింఫెక్స్ వచ్చేసరికి 3199 అంటే 3200 రూపీస్ మీరు కట్టగలను అనుకుంటే కొనేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ డ్రాప్ అనమాట. బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, అంత క్లమ్జీగా ఉందని చెప్పేసి ఒక బ్యాక్ డ్రాప్ క్లాత్ కొందామని చెప్పేసి, తర్వాత ఆ బ్యాక్ డ్రాప్ ఒక స్టాండ్ కూడా కొందామని చెప్పేసి ఇప్పుడు ఇది అమౌంట్ ఏదైతే ఉంది ఇది వచ్చేసరికి మనకి అప్పుడుదనమాట. ఒక 6 months బ్యాక్ నేను ఫ్లిప్కార్ట్ లో చూసాను. ఫ్లిప్కార్ట్ లో అయితే నాకు రెండు కలిపి 2200 రూపీస్ అయితే పడుతుంది అనమాట. బట్ నాకు ఎందుకో ఇది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మనకి అమెజాన్ లో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి. బట్ ఏంటంటే నేను స్టాండ్ ప్రెసెంట్ అయితే నాకు నేను అనుకున్న రేంజ్ కన్నా ఇంకా తక్కువగా ఉంది, మీకు చూపిస్తాను. యాక్చువల్గా వచ్చేసరికి నేను ఇగోండి ఈ బ్లాక్ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే నేను కొందాం అనుకున్నాను. ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు 400 రూపీస్ ఉంది, ఇది నాకు 340 రూపీస్కి వస్తుంది అనమాట. ఇది ఇంతకు మించి తగ్గదు, ఇంకా 60 రూపీస్ తగ్గింది కాబట్టి ఇంక నేను కొనేసాను అమెజాన్లోని. ఫ్లిప్కార్ట్లోనే అయితే ఇంకా అంతే ఉంది, 400 రూపీసే ఉంది. సో సేమ్ యాస్టీజ్ సేమ్ సైజెస్ అనమాట, 6 feet by 9 feet. మనకి మోర్ దాన్ ఎనఫ్ 6 feet by 9 feet. నార్మల్గా ఇట్లాంటి టెక్ వీడియోస్ చేసిన వాళ్ళకి మోర్ దాన్ ఎనఫ్. సో ఇది నేను ఇంకా పర్చేస్ చేశాను. ఇందులోకి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కావాల్సిన స్టాండ్స్ ఉన్నాయి కదా, ఈ స్టాండ్స్ యాక్చువల్గా రావు దీంతో పాటు. బట్ ఇది సెపరేట్గా మనకి ఎఫ్ఇన్ నుంచి ఇందాక నేను చెప్పాను కదా, ఎఫ్ఇన్ హోల్డర్ ఉంది కదా, ఆ హోల్డర్ తల కంపెనీయే నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చాక దగ్గర 9 feet దాకా ఉంటుంది అని చెప్పేసి అన్నారు, మోర్ దాన్ ఎనఫ్ అనుకున్నాను. ఇది వచ్చాక నాకేమో 1700 రూపీస్కి ఉంది. యాక్చువల్గా నేనేమో ఇది చూసినప్పుడు 1800 రూపీస్కి ఉంది, కానీ ఇప్పుడు ఎక్కువ ఏం తగ్గలేదు, జస్ట్ 40 రూపీస్కే తగ్గింది. సో ఇంక నేను ఇది పర్చేస్ చేయలేదు. ఇంకా మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ నాకు ఏంటంటే ఈ కొన్నాళ్ళ తర్వాత ఇంకా తగ్గిందంటే అప్పుడు పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని పాజ్లో పెట్టాను. బట్ మీకైతే నేనేమో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా నేను ఒక బ్యాక్ డ్రాప్ అండ్ స్టూడియో లైట్ కొందామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. ఫైనల్గా నేను అనుకున్న ప్రైస్కి అయితే నాకు వచ్చింది, కొన్ని తగ్గినాయి. సో నేను అనుకున్న రేట్ కన్నా యాక్చువల్గా 5365 వస్తే బాగుంది అనిపించింది. బట్ అంతకన్నా తక్కువే నాకు అవైలబుల్గా వచ్చింది. హ్యాపీగా నేను ఇంకా ఆలోచించుకొని ఇంకా కొనేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇన్ కేసు మీరు నేను చెప్పే ఇవి ఏవైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఒకసారి వెళ్ళి చూడండి. నేను అన్బాక్సింగ్ వీడియో కూడా ఫర్దర్గా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.